ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజాలో మరణాల సంఖ్య 51,000 దాటింది. 116,000కు పైగా ప్రజలు గాయపడ్డారు. గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. గత 48 గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 92 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 2 నెలల కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ తీవ్రమైన దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం సగం మంది బందీలను విడుదల చేయాలని తాజాగా ఇజ్రాయెల్ హమాస్ను కోరగా అందుకు హమాస్ నిరాకరించడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. గాజాలో యుద్ధం కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని, హమాస్ను అంతం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. కాల్పుల విరమణ ఒప్పందాల్లో భాగంగా బందీలలో కొందరిని ఇజ్రాయెల్కు హమాస్ ఇంతకుముందు అప్పగించింది. పలువురు వివిధ దాడుల్లో మరణించారు. హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది.